ఆడవాళ్ళు ముచ్చట్లు పెట్టుకోవడానికి ఇక వాళ్ళకి ఇంకా ప్రపంచం ముచ్చట్లు దొరకవు. వాళ్ళైనా అందగాడే, వీళ్ళైనా అందగాడే, వాళ్ళ అత్త బేకారిది, ఇది ఇంకో అత్త బేకారిది, ఇంక అందరూ వాళ్ళ అత్తగారు చుట్టాలందరూ శూర్పణఖలు రాక్షస జాతికి చెందిన వాళ్ళు, వీళ్ళ అమ్మగారు వాళ్ళందరూ దేవతా గణానికి చెందిన వాళ్ళు. నీ పట్టు చీర కళామందిర్లో తీసుకొని వస్తే ఏమో ₹1,00,000 అది గొప్పది, సిఎంఆర్లో తీసుకొని వస్తే ఇంకో చీర అది గొప్పది. ఐక్యాలో తీసుకొచ్చిన గాజు సీసాలు కూడా బ్యాగులో వేసుకొని మరి జాగ్రత్తగా ఇరవకుండా అందరికీ చూపించడానికి తీసుకొని వస్తాం. మనం చేయించుకున్న లక్ష్మీ హారాలు, కాసుల హారం కూడా తీసుకొని వచ్చి చూపిస్తాం. ఏ కిట్టి పార్టీలో నేను అహల్యాబాయి గురించి చదివాను, స్త్రీ అంటే ఇంటికి పరిమితం కాదు, మన చరిత్ర చూడు అని కూర్చొని అహల్యాబాయి గురించి కిట్టి పార్టీలో ఎవరండి మాట్లాడుకునేది? ఆడవాళ్ళు. మీ అత్త ఉంటే ఇంకో 10 ఏళ్ళు ఉంటుందండి, మా అత్తైనా సరే, ఎవరి అత్తైనా అదే పరిస్థితి. నేను ఉండను. ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి బర్త్డే ఒకటి ఉంది కదా, పోయే రోజు ఒకటి ఉంది, గుర్తుపెట్టుకో. మనకు తెలీదు, నాకు తెలీదు. పోయే రోజు మాత్రం ఖచ్చితంగా ఉంది. పోయేటప్పుడు మంచం మీద మరి షుగర్లు, బీపీలతో చేస్తారా? లేకపోతే మీ సంస్కృతిని కాపాడుకోవడం కోసం ఒక్క అమ్మాయినైనా కాపాడి, మీ ఇంట్లో ఆడపిల్లని, మీ పిన్ని కూతురు, మీ తోడబుట్టిన వాళ్ళు, వాళ్ళ పిల్లలు, మీ ఆడపడుచు పిల్లలు, వాళ్ళని కూర్చోబెట్టి భగవద్గీత చెప్తారా, రామాయణం చెప్తారా? ఆడదంటే ఎలా ఉండాలి